ఈరోజు ఒక చిన్ని కథతో మీ ముందుకు వచ్చాను. పూర్వకాలంలో గంగాదేవిని వివాహం చేసుకున్నందుకు గాను పార్వతీదేవి శివుని పైన కొంత అలక ప్రదర్శించి గొడవకు దిగుతుంది. ఆ కారణం చేత శివుడు కైలాసాన్ని వదిలి భూమండలానికి వచ్చేసి ఒక గుహలో శివలింగంగా కొలువు తీరుతాడు. శివుణ్ణి బుజ్జగించి కైలాసానికి ఏ విధంగానైనా తీసుకురావాలనే సదుద్దేశంతో బ్రహ్మ విష్ణు వీళ్ళిద్దరూ ప్రతి సోమవారం వచ్చి ఆ శివలింగానికి అభిషేకం చేసి శివుణ్ణి కైలాసానికి రావాల్సిందిగా కోరుకుంటారు. అదేవిధంగా స్వర్గంలో ఉన్న దేవతలందరూ ప్రతిరోజు వచ్చి ఆ శివుణ్ణి కొలిచి కైలాసానికి రావాల్సిందిగా కోరుకుంటూ ఉంటారు. ఒకానొక సోమవారం రోజున విష్ణుమూర్తి తన వాహనమైన గరుడ వాహనంపై ఆ గుహ ముందు ఆగి ఆ గరుడిని ఆ గుహ బయటనే ఉంచి పరమశివునికి అభిషేకం చేద్దామని లోపలికి వెళతాడు. అదే సమయం లోపల యమధర్మరాజు కూడా ఆ గుహ ముందు తన వాహనమైన దున్నపోతు పైన వచ్చి ఆ దున్నపోతును అక్కడే నిలిపి లోపలికి వెళ్ళేటప్పుడు ఆ గుహ బయట ఉన్న జువ్వి చెట్టు మీద ఉన్న ఒక పక్షిని చూసి జాలిగా నవ్వి లోపలికి వెళ్ళిపోతాడు. దాంతో పాపం ఆ పక్షి ఎంతగానో భయపడిపోతుంది. విష్ణుమూర్తి యమధర్మరాజు ఇరువురు ఆ గుహ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడే జువ్వి చెట్టు మీద ఉన్న పక్షి అక్కడే ఉన్న గరత్మంతుని దగ్గరికి వచ్చి, అయ్యా, నాకు ఏమీ అర్థం కావడం లేదు. అందరి ప్రాణాలను తీసే యమధర్మరాజు నన్ను చూసి అసలు ఎందుకు నవ్వాడు? ఆయన నవ్వాడంటే నాకేదో అవుతుందని భయంగా ఉంది. దయచేసి నాకు ప్రాణభయం ఉంది, నన్ను కాపాడండి అని ఆ గరత్మంతుణ్ణి పాపం చిన్ని పక్షి వేడుకుంటుంది. అవునా, నిన్ను చూసి నవ్వాడా? నువ్వు భయపడుతున్నావా? నేను నీకు ఏమైనా కానీ సహాయం చేయగలను. సరే, నువ్వు నా వీపు పైన ఎక్కి కూర్చో. నిన్ను సప్త సముద్రాల అవతల ఉన్న ఎక్కడైనా నిన్ను ఒక గుహలో దాచి వస్తాను, పద అంటూ ఆ చిన్ని పక్షిని తన రెక్కల పైన ఎక్కించుకొని సప్త సముద్రాల అవతల ఉన్న ఒక మామిడి చెట్టు తొర్రలో ఆ పక్షిని ఉంచి ఏమీ తెలియనట్టు మళ్ళీ వచ్చి ఆ గుహ బయటే నిల్చుంటుంది. తర్వాత విష్ణుమూర్తి యమధర్మరాజు ఇరువురు బయటికి వచ్చి ఆ గరత్మంతుణ్ణి చూస్తారు. చూసిన తర్వాత యమధర్మరాజు ఒక్కసారి బిగ్గరగా నవ్వుతాడు. ఏమైంది యమధర్మరాజా అంటూ విష్ణుమూర్తి అడిగితే, అయ్యా విష్ణుమూర్తి, నేను గుహలోపలికి వచ్చేటప్పుడు ఇక్కడ జువ్వి చెట్టు మీద ఒక పక్షి ఉండే. ఆ పక్షిని నేను చూడగానే నీకు ఇంకొన్ని నిమిషాల లోపల సప్త సముద్రాల అవతల ఉన్న మామిడి చెట్టు తొర్రలో ఒక పాముకు నువ్వు ఆహారం కాబోతున్నావు అని. అప్పుడు అనుకున్నాను, నేను పూజ చేసి వచ్చే వరకు ఈ పక్షి అక్కడికి ఎలా ఉంటుందా, అక్కడికి ఎలా వెళ్తుందా అని అనుకున్నాను. వచ్చే వరకు ఆ పక్షి లేదు. నా మనోనేత్రానికి అర్థమవుతుంది, ఆ పక్షి నిజంగానే సప్త సముద్రాల అవతల ఆ పాముకు బలి అయిందని అంటూ ఉన్న విషయం విష్ణుమూర్తికి చెప్పగా, కర్మానుసారం మానవ జీవితం కదా, ఎంత పని చేయవు గరత్మంతుడా అని విష్ణుమూర్తి గరత్మంతుడిని అడగగానే గరత్మంతుడు కూడా చిరునవ్వు నవ్వి, బ్రహ్మ రాసిన రాత, ఈశ్వరుడు మెచ్చిన గీత, మీరు రాసిన ఈ తలంపు అన్నీ నిజమైతాయి కదా ప్రభు. కర్మలో లేనిది కాకమానదు అన్నట్టు మీరు కృష్ణావతారంలో చెప్పినట్టే నా వలన ఆ పక్షికి మరణగండం ఉన్నదని నాకు తెలియక నేను అంధకారంలో ఆ పక్షిని తీసుకెళ్ళాను. కాబట్టి మిత్రులారా, ఈ కథ బట్టి మనకు ఏమి అర్థమవుతుందంటే, మనము ఒకరికి చెడు చేసినా, ఒకరికి మంచి చేసినా ఒకనాటికి ఆ మనం చేసిన మంచి కానీ మనం చేసిన చెడు కానీ ఎప్పటికైనా కర్మానుసారం మనకే చేరుతుంది. అర్థమయ్యే వాళ్ళకు మాత్రమే ఈ కథ మొత్తం అర్థమవుతుంది. మీలో ఒక్కడు మీ దూడపాక శ్రీధర్.